తిరిగి స్వాగతం. సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని నమ్మి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు విమర్శించారు. నిత్యావసర వస్తువుల దగ్గర నుండి బస్ ఛార్జీలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతూ మధ్యతరగతి ప్రజలకు మరింత భారమయ్యాయని అన్నారు. నూతన జీవోల రూపంలో ట్యాక్సులను పెంచి వ్యాపార వర్గాలు సంక్షోభంలో కూరుకునే విధంగా పాలన సాగించడం దురదృష్టకరమని అన్నారు. ఏర్పడి అమరావతి రాజధానిగా ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పాటు పరిపాలించి 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం ప్రజలు తిరస్కరిస్తే మళ్ళా తిరిగి నూతన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అనుభవశాలి అని చెప్పి ప్రయత్నం చేసి జనాలందరూ కూడా మెచ్చి ఓట్లేస్తే అనుభవాన్ని పక్కన పెట్టి కేవలం ప్రజలపై పన్నుల భారం వేయటం, ప్రజల్ని ఎలా ఇబ్బంది కలిగించాలో ఆలోచన చేయటం, ఏదైతే స్వపక్షం ఉందో వాళ్ళ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ డబ్బు సంపాదించే ఆలోచన తప్ప రేట్లు పెరిగే విషయంలో కానీ, నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ లాంటి వినియోగపడేటువంటి వస్తువులపైన కానీ ఎక్కడ డబ్బులు తగ్గిస్తే, రేట్లు తగ్గిస్తే, ట్యాక్స్ తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచన చేయకపోగా కేవలం వ్యాపార వర్గాలని, చిన్న చిన్న వ్యాపార వర్గాలను ఇబ్బంది పెట్టడం, కార్పొరేట్ సంస్థలను ఎంకరేజ్ చేయడమే పనిగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పరిపాలన పక్కన పెట్టి ఇతర దేశాలు తిరగటం తప్ప మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసే పరిస్థితులు లేరనేది ప్రజలకు అట్లా వ్యాపార వర్గాలకు కూడా నిశ్చితంగా అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఒక వ్యాపార వర్గాల మీద స్వచ్ఛందంగా సేవ చేయటం కోసం ప్రజల దగ్గర కొద్దిగా పన్నులు చేసేటువంటి చట్టాన్ని ఈ రోజున పరిపాలన కానీ, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కానీ, అలాగే ప్రభుత్వంలో ఉన్న అధినేతలు దోచుకోవడం కానీ, ప్రజల దగ్గర పన్నుల రూపేణ వ్యాపారస్తుల ద్వారా పన్నులు వసూలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని మనం చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలానికి చెందిన తిరుపతమ్మ అనే మహిళ వైద్యం నిమిత్తం జీజీహెచ్లో అడ్మిట్ అవ్వగా ఆ మహిళకు వైద్యం అందించకపోగా ప్రశ్నించిన బంధువులపై చేయి చేసుకుని నానా దుర్భాషలాడారని, తక్షణమే ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది, సూపరింటెండెంట్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కనీస బాధ్యత కూడా చూపించని సూపరింటెండెంట్ను విధుల నుండి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. లేని పక్షంలో వివిధ ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామము బల్లికురువ మండలం ప్రకాశం జిల్లా నుంచి గొల్లపూడి తిరుపతమ్మ జీజీహెచ్కి వైద్య నిమిత్తం వచ్చినది. జీజీహెచ్లో అడ్మిట్ చేసుకుని స్ట్రెచర్పై ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సరైన వైద్యం అందించకుండా ఉన్నందుకు ఆమె బంధువు అంజయ్య ఆర్ఎంఓని అడగగా అతను అనరాని బూతులు తిట్టి చెంపపై గుయ్యమనేటట్లుగా కొట్టాడు. అతన్ని అకారణంగా కొట్టిన అతనిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంటనే సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వివిధ కుల నిర్మూలన పోరాట సమితి, వివిధ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేసి తగు కఠిన చర్యలు తీసుకొని పక్షాన వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై దళిత బహుజన ఫ్రంట్ కేవీపీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పలు రాజకీయ, దళిత ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి దళిత జాతిని అవమానపరిచే విధంగా మాట్లాడారని, తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో అమలవుతున్న రాజ్యాంగాన్ని తయారు చేసింది కూడా దళితుడేనన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. మనం
చైతన్య పరిచేటువంటి కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు తీసుకొని చంద్రబాబు నాయుడు తను మాట్లాడినటువంటి కోరుకుంటూ మన వచ్చే నాయకులందరూ కూడా మన మాజీ శాసనసభ్యులు మిత్రులు మస్తాన్ అలీ గారు, సిరిపోర్పు బ్రిటన్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ విజయవాడ మన జేసీ గారు, తగిన మన సీనియర్ నాయకులు అన్న యాదవ్ గారు, చాలా సీనియర్ నాయకులు, బీసీ నాయకులు, బీసీల కోసం చాలా కాలం పనిచేస్తారు. ఇప్పుడు కూడా బీసీ సంఘ నాయకులు. భారతదేశం విభిన్న జాతుల విభిన్న కులాల కలయిక లౌకికవాదం అనేటటువంటి పునాది మీద ఏర్పడినటువంటి కర్మదేశం. మరి ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు కానివ్వండి, లేదా రాజ్యాంగం పుట్టినప్పుడు కూడా అణగారిన వర్గాలకి పేదవాళ్ళకి ఎక్కడో చోట న్యాయం జరగాలి అనేటటువంటి ఆలోచనతో రాజ్యాంగం రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారాగానే ఇవాళ ప్రభుత్వాలు పాలన సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రపంచంలో భారతదేశం గొప్ప శాంతి పూరితమైనటువంటి దేశంగా మనగలుగుతుంది అని అంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పట్టు అనేటటువంటి విషయాన్ని కాదు. కానీ దురదృష్టం, కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయం చేసేటటువంటి రాజకీయ పార్టీలు మరి మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేసినప్పుడు ఇటువంటి అపశృతులు తొలిగేటటువంటి ప్రమాదం ఉంది. మరి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్నికల ముందు నేను ఒక మాలలు అవుతాను, నేను మాదిగను అవుతానని చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు? అంటే ఒక మేకవన్నె పులి అడవిలో సింహం, పులులు, జింకల మీద కుందేల మీద దాడులు చేసేటప్పుడు ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ ఉండేటటువంటి ప్రమాదం. అదేవిధంగా ఇవాళ రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు దళితులుగా పుట్టాలని కోరుకుంటాననేటటువంటి మాట ఆయన మనసులో మాటని బయటికి పెట్టి రాజ్యాంగంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రి పదవిని పొంది కూడా అతని మనసులో ఉన్నటువంటి మాటని బయటికి పెట్టడం చాలా దురదృష్టకరం. వెంటనే బేషరతుగా ఒకవేళ తెలియక ఏదైనా మాట్లాడి ఉంటే బేషరతుగా ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. మంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల 4-5 రోజుల క్రితం విజయవాడ కేంద్రంగా మీడియా మిత్రులతో మాట్లాడే సందర్భంలో ఎస్సీలుగా ఎవరు మాత్రం పుట్టాలనుకుంటారు, అందరూ అగ్రకులాల్లో రాజులుగా పుట్టి రాజ్యాలు వెళ్ళాలనుకుంటారు, పేదోళ్ళుగా ఎవరు పుట్టాలనుకోరు, ధనికులుగానే పుట్టాలనుకుంటారని మాట్లాడాడు. ఆయన ఒక గంట సేపు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడాడు. ఆ సందర్భంలోనే ఎస్సీలుగా ఎవరైతే పుట్టాలనుకుంటారని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ఇప్పుడు జాతీయ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. గతంలో కూడా ఆయన జాతీయ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. 65 సంవత్సరాల వయసు, అంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగి అనేక పెద్ద హోదాల్లో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఉన్నటువంటి 25 కోట్ల మంది షెడ్యూల్డ్ కులాలను అవమానపరుస్తూ షెడ్యూల్డ్ కులాల్లో ఎవరైతే ఎస్సీలుగా ఎవరైతే పుట్టాలనుకుంటారో అని మాట్లాడారు. అంటే ఇది యావత్ దళిత జాతిని అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆయన చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసే సందర్భంలో నేను అందరికంటే పెద్ద మాదిగని అన్నాడు. అట్లాగనే మాదిగ్గా నేను ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నాను మాదిగ కులంలో అని కూడా మాట్లాడాడు. మరి ఆయన ఈ రోజున ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలో ఎవడైతే పుట్టాలనుకుంటాడని మాట్లాడుతున్నాడు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకున్నారో ఎవరు అనుకోలేదో మాకు తెలియదు, కానీ మేము ఆల్రెడీ 25 కోట్ల మందిని భారతదేశంలో ఎస్సీలుగా పుట్టి పెరిగి జీవిస్తున్నాం. మరి 25 కోట్ల మందిని చంద్రబాబు నాయుడు ఏం చేయమంటాడు? మమ్మల్ని కులం మార్చుకోమంటాడా, మతం మార్చుకోమంటాడా, లేకపోతే మా కులానికి ఏమైనా వేరే హోదా ఏమైనా ఆయన ఇస్తాడా? క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెలగపూడిలో ఘనంగా సచివాలయం శంకుస్థాపన కార్యక్రమం. నగరానికి చేరుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ రైలు అధిక సంఖ్యలో సందర్శిస్తున్న విద్యార్థులు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.